శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 9వ రోజైన శనివారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. తిరుపతి నగరంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీ మణివాసన్ గురుకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించారు. అనంతరం తిరుచిపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మార్చి 10వ తేదీ ఆదివారం త్రిశూల స్నానం వైభవంగా జరగనుంది. ఉదయం 6:30 నుండి 8:30 వరకు శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు త్రిశూల స్నాన ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 మధ్య ధ్వజ అవరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కాగా రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.